హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వం నుంచి పలు రకాల పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే an autonomous institute of Department of Atomic Energy of Government of India and deemed to be university అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. గైస్, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ అయితే చేసి ఉండాలి. అలాగే బయోటెక్నాలజీ, జువాలజీ చేసి ఉండాలన్నమాట డిగ్రీలో. లేదంటే ఫిషర్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. ఇన్స్టిట్యూట్ నుంచి అయితే 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. మీకు వర్క్ మీద 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 years అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆర్ పర్సనల్లీ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. తరువాత మనకు పోస్ట్ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఎవరైనా కానీ ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా కానీ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 55% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటెంట్స్, అలాగే పర్చేస్, స్టోర్, జనరల్ అడ్మిన్, ఎస్టాబ్లిష్ ఇలాంటి పనులు అయితే మీరు చేయాలన్నమాట. 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసినట్లయితే 33 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే థర్డ్ పోస్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ చూసినట్లయితే మనకు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 55% ఆఫ్ అయితే మీకు ఎన్సిసి సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఫిజికల్ ఫిట్నెస్ చూసుకున్నట్టయితే మేల్ వాళ్ళకి హైట్ నాట్ లెస్ దాన్ 165 centimeters అయితే మీకు తక్కువ హైట్ అయితే ఉండకూడదు అనమాట. చెస్ట్ అయితే ఊపిరి పీల్చుకున్నప్పుడు 80 centimeters to 85 centimeters అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఫీమేల్స్ వాళ్ళకి కూడా 155 centimeters అయితే హైట్ అయితే దాటకూడదు అనమాట. లెస్ దాన్ అయితే తక్కువ అయితే ఉండకూడదు. చెస్ట్ చూసినట్లయితే నాట్ అప్లికేబుల్. అలాగే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. 100 meters మీరు 60 secondsలో కంప్లీట్ చేయాలన్నమాట. 1.6 kilometers అయితే 6:30 minutes అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే 6 minutes అయితే మీరు కంప్లీట్ చేయాలన్నమాట. 1.6 kilometers. ఈ జాబ్కి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 35 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, రిటర్న్ టెస్ట్ అలాగే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. క్లర్క్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ అయితే మీకు నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 28 years అయితే దాటకూడదు అనమాట. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే టైపింగ్ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట టైపింగ్ మీద. ఇక్కడ అలాగే మీరు చూసినట్లయితే మనకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 28 years అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. క్లర్క్ చూసుకున్నట్లయితే మనకు గ్రాడ్యుయేట్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. టైపింగ్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 28 years అయితే దాటకూడదు. ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. మళ్ళీ క్లర్క్ పోస్టే. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే టైపింగ్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. మినిమం మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట క్లర్క్ పోస్ట్కి. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 31 years అయితే దాటకూడదు ఓబీసీ వాళ్ళకి. అలాగే
ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 8 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ కూడా రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్ చూసినట్టయితే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అయితే చేసి ఉండాలి ఎయిర్ కండక్టింగ్ ట్రేడ్లో. అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లేదంటే మీరు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్స్ అయితే నాక్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ కూడా 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎయిర్ కండక్టింగ్ ట్రేడ్లో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 28 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ కూడా మీకు రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే మనకు హెచ్ఈసి అయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ ఉండాలన్నమాట. 60% ఆఫ్ మార్క్స్తో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బయాలజీ, కెమిస్ట్రీ, ల్యాబొరేటరీ మీద అయితే మీకు 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూస్తున్నట్టయితే 28 ఇయర్స్ అయితే దాటకూడదు. ఇక్కడ మీరు చూసినట్లయితే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, రిటర్న్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసినట్టయితే ఫుల్ టైమ్ హెచ్ఈసి అంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. 2 ఇయర్స్ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే మనకు 31 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట ఓబీసీ వాళ్ళకి. ఇక్కడ రిక్రూట్మెంట్ చూసినట్టయితే రిటర్న్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే మనకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. 60% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వెల్డింగ్లోన. అలాగే ఐటీ కోర్స్ అనమాట. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేటు నాక్ అయితే 60% ఆఫ్ మార్క్స్తో నేషనల్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ అయితే చేసి ఉండాలన్నమాట. వెల్డర్ ట్రేడ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఐటీలో. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. వర్క్ అసిస్టెంట్, టెక్నికల్ పెయింటర్ చూసినట్లయితే మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గైస్. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీకు లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పెయింటింగ్లో ఎవరైతే నేషనల్ నాక్ సర్టిఫికేట్ అయితే ఉంటుందో వాళ్ళు ఈ జాబ్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. రిటర్న్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. వర్క్ అసిస్టెంట్, టెక్నికల్, ఎకనామికల్ వర్క్ సెక్షన్ చూస్తున్నట్టయితే మనకు ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. ఫిట్టర్ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట మీకు ఏజ్ రిలాక్సేషను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, రిటర్న్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. వర్క్ అసిస్టెంట్ టెక్నికల్ చూసినట్లయితే మనకు 10th క్లాస్ పాస్ అయ్యండి లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ మెయింటెనెన్స్ జాబ్ రిక్రూట్మెంట్ 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట వర్క్ అసిస్టెంట్ మీద. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ కూడా రిటర్న్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. వర్క్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పర్వాలేదు. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వర్క్ అసిస్టెంట్ మీద. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 28 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. అలాగే సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ చూసినట్టయితే ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంది. 165 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే చెస్ట్ ఊపిరి పీల్చుకున్నప్పుడు 80 సెంటీమీటర్స్ అలాగే 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట బ్రీతింగ్ తీసుకున్నప్పుడు. ఫీమేల్స్ వాళ్ళకైతే 157 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే నాట్ అప్లికేబుల్ చెస్ట్. మీకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 28 ఇయర్స్ అయితే దాటకూడదు ఎవరి వాళ్ళకి. అలాగే మ్యాక్సిమం 33 ఇయర్స్ ఏజ్ అయితే ఎస్టీ వాళ్ళకైతే ఉండకూడదు అనమాట. 33 లోపలే ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట.
ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బీఈ అయినా బీటెక్ అయినా చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూస్తున్నట్టయితే మిమ్మల్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్ చూస్తున్నట్టయితే మనకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫిట్టర్ ట్రేడ్. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. రిటర్న్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. మీరు ఆగస్టు 9వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరైతే డిగ్రీ, డిప్లొమా, 10th పాస్ అయి ఉంటారో, ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళందరూ ఈ జాబ్కి వేస్తే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరైతే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. అందరికీ థ్యాంక్ యూ.